హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనము తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని గురించి గతంలో 2 వీడియోలు చేయడం జరిగింది. ఈరోజు మనము తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉన్నటువంటి మొదటి స్థాయి అయినటువంటి గ్రామ పంచాయతీ స్థాయిలో ఈ గ్రామ పంచాయతీ స్థాయిలో 6 చాప్టర్లను ప్రతిపాదించడం జరిగిందని మనం తెలియపరచడం జరిగింది. ఈ 6 చాప్టర్లలో మొదటి చాప్టర్ అయినటువంటి గ్రామ పంచాయతీ నిర్మాణం, పరిపాలన మరియు నియంత్రణ అనే చాప్టర్ను గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ఇంకా చాప్టర్ 1 వచ్చేసి గ్రామ పంచాయతీ నిర్మాణం, పరిపాలన మరియు నియంత్రణ అని తెలుసుకున్నాం కనుక ఇందులో ఏముంటుంది అనేది చాప్టర్లో ఒకసారి వివరాల్లోకి వెళ్ళి మనం చూద్దాం. ఇక ఇందులో ఫస్ట్ మనము గ్రామ సభ అని చెప్పి ఒక సెక్షన్ 6 గ్రామ సభ సెక్షన్ 6 అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ గురించి మనము తెలుసుకుందాం. మనము రాజ్యాంగంలోని అధికరణ 243A గ్రామ సభ ఏర్పాటును గురించి వివరించును. మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణ 243A గ్రామ సభ ఏర్పాటును గురించి వివరిస్తుంది. ఇక 2018 చట్టంలోని సెక్షన్ 3 గ్రామ సభ ఏర్పాటును వివరిస్తుంది. ఈ 2018 చట్టంలో సెక్షన్ 3 అనేది గ్రామ సభ యొక్క ఏర్పాటు వివరిస్తుందంట. గ్రామ సభను ఏ విధంగా ఏర్పాటు చేయాలి ఏందనేది వివరిస్తుంది. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఉండును. మీకు అందరికీ తెలిసిన విషయమే, మన గ్రామాలలో గ్రామ సభలను ఏర్పాటు చేసుకుంటాం. ఆ గ్రామ సభల గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పుడు తెలియని వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. 2018 చట్టంలో సెక్షన్ 4 ప్రకారం గ్రామ పంచాయతీకి చెందిన రిజిస్టర్డ్ ఓటర్లు అనగా ఎలక్టోరల్ రోల్లో పేర్కొనబడిన ఓటర్లు గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఈ ఏర్పాటు చేసినటువంటి యొక్క గ్రామ సభలో సభ్యులు ఎవరు ఉంటారంటే 2018 చట్టంలో సెక్షన్ 4 ప్రకారం అంట. ఇక 2018 చట్టంలో సెక్షన్ 3 ప్రకారం ఏమో గ్రామ సభను ఏర్పాటు చేస్తాము. ఇదే 2018 చట్టం సెక్షన్ 4 ప్రకారం వచ్చేసి గ్రామ పంచాయతీకి చెందిన రిజిస్టర్ ఓటర్లు, అంటే మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రిజిస్టర్ అయిన ఓటర్స్, ఈ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వీరు అంటే వీరి ఎలక్టోరల్ రోల్లో పేర్కొనబడిన ఓటర్లు గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. ఈ యొక్క గ్రామ సభలో వీళ్ళు సభ్యులుగా ఉంటారు. ఇక గ్రామ సభ సమావేశాలు అంటే మీటింగ్స్, వీటి గురించి ఒకసారి చూద్దాం. మనం ఈ గ్రామ సభ సమావేశాలు ఎలా ఏర్పరుస్తారు, ఏ విధంగా ఏర్పరుస్తారు ఏందనే అంశాన్ని మనం చూద్దాం. ఈ చట్టంలో గ్రామ సభ సమావేశాలు ఈ చట్టం ప్రకారం ఏ విధంగా ఏర్పాటు చేస్తారు చూద్దాం. ఈ సమావేశం సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం లోపు ఎప్పుడైనా నిర్వహించవచ్చు. సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం సమయం లోపు ఎప్పుడైనా నిర్వహించవచ్చు. ఉదాహరణ, మన హైదరాబాద్లో వచ్చేసి సూర్యోదయం వచ్చేసి 6:41 సూర్యోదయం అవుతుంది. టోటల్గా అయితే సూర్యోదయం తర్వాత అస్తమయం అంటే మరి సూర్యాస్తమయం సమయం లోపు అంటే సూర్యుడు అస్తమించడానికి ముందు, నెక్స్ట్ సూర్యోదయం అయిన తర్వాత ఈ మధ్యకాలంలో మొత్తము డే టైంలో మొత్తము ఎప్పుడైనా ఏ టైంలోనైనా ఈ యొక్క గ్రామ సభను నిర్వహించవచ్చు. కొత్త చట్టం ప్రకారం, కొత్త చట్టం అంటే ఇదే మన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టమే కొత్త చట్టం. ఈ కొత్త చట్టం ప్రకారము ప్రతి 2 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఏమంటారు ఇక్కడ కరెక్ట్గా వినండి, ప్రతి 2 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 6 సార్లు, 6 × 2 12 నెలలు సంవత్సరానికి కాబట్టి 6 సార్లు, సంవత్సరానికి 6 సార్లు గ్రామ సభను నిర్వహించాలి. వినండి గ్రామ ప్రజలారా, మన గ్రామంలో గ్రామ సభను సంవత్సరానికి 6 సార్లు నిర్వహించినట్లయితే మీరు ఖచ్చితంగా నిర్వహించాలి అని చెప్పేసి ప్రజలందరూ కలిసి సర్పంచ్ గారిని కానీ, ఉప సర్పంచ్ గారిని, వార్డు మెంబర్స్ కానీ ఈ విషయాన్ని తెలియపరిచి మీరు ఏర్పాటు చేయడానికి మీరు క్వశ్చన్ చేసే అధికారం మీకు ఉంటుందంటే ఇక్కడ మీకు అర్థమైంది. అంటే ఈ చట్టం గురించి తెలుసుకుంటే మనము ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోగలుగుతాము. ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడైతే అలవర్చుకోగలుగుతామో అప్పుడు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మనము ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఇక ఈ యొక్క గ్రామ సభ సమావేశాల గురించి, మీటింగ్స్ గురించి మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఇది షార్ట్ వీడియో, లాంగ్ వీడియో చేస్తే కొంతమంది చూడట్లేరు కనుక కొంచెం షార్ట్లో తక్కువ సమయం తీసుకొని చేస్తేనే చూస్తారు. కనుక ఈ తక్కువ సమయంతోనే ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.